హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ వై షారుఖ్ అహ్మద్. ఈరోజు మనం అసిటిక్ యాసిడ్ డ్రగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మందును సాధారణంగా సిడర్ వెనిగర్ అని పిలుస్తారు. చాలా మంది హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్ తమ ప్రాక్టీస్ లో ఈ మందును ఉపయోగించి సాధించిన విజయాలను కొన్ని కేస్ ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఫస్ట్ కేస్, యాంటీడోట్ టు అనస్థీషియా. ఒక పేషెంట్ హైస్టరెక్టమీ సర్జరీ తర్వాత 12 గంటలైనా స్పృహలోకి రాలేదు. ఆమె శరీరం చాలా నీరసించిపోయింది. డాక్టర్ గారు ఆమెకు అసిటిక్ యాసిడ్ 30 పొటెన్సీని ఎవ్రీ 15 మినిట్స్ కి ఒక డోస్ చొప్పున ఒకసారి ఇచ్చారు. కేవలం అరగంటలోనే ఆమె కళ్ళు తెరిచింది మరియు ఏమీ జరగనట్లుగా సాధారణ స్థితికి వచ్చింది. ఇక్కడ టేక్ హోమ్ మెసేజ్ పాయింట్ ఏంటంటే, అనస్థీషియా వల్ల కలిగే బ్యాడ్ ఎఫెక్ట్స్ కి, సర్జరీ తర్వాత వచ్చే నీరసానికి ఇది అద్భుతమైన మందు అసిటిక్ యాసిడ్. సెకండ్ కేస్, స్టమక్ క్యాన్సర్ అండ్ అసైటిస్. ఈ కడుపు క్యాన్సర్ తో బాధపడుతూ పొట్టలో నీరు చేరిన రోగికి దీనిని ఉపయోగించారు. ఆ రోగికి విపరీతమైన దాహం, రక్తహీనత మరియు ముఖం జిడ్డుగా ఉండే లక్షణాలు ఉన్నాయి. ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి LM స్కేల్లో LM1 నుండి LM10 వరకు 10 నెలల పాటు ఈ మందుని ఇచ్చారు. దీనివల్ల రోగి పొట్టలోని నీరు తగ్గడమే కాకుండా బరువు పెరిగి ఆరోగ్యం మెరుగుపడింది. నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ కేసు ఎగ్జాంపుల్ ద్వారా రోగి పొట్టపై పడుకుంటేనే ఉపశమనం కలుగుతుంది. బెటర్ బై లయింగ్ ఆన్ అబ్డామెన్. ఇంపార్టెంట్ మొడాలిటీ ఇక్కడ. థర్డ్ కేస్, బ్యాకేక్ ఇన్ చిల్డ్రన్. తీవ్రమైన నీరసం, వెన్నునొప్పితో బాధపడుతున్న ఒక చిన్నారికి దీనిని ఇచ్చారు. ఆ బిడ్డ వెళ్ళకెలా పడుకోలేకపోయేవాడు. బోర్లా పడుకుంటేనే హాయిగా ఉండేది. ఇక్కడ ట్రీట్మెంట్ పొటెన్సీలో ఇచ్చిన 15 రోజుల్లోనే ఆ బిడ్డ వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అలెన్స్ కీ నోట్స్ ప్రకారంగా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ శరీర తీరు అంటే కాన్స్టిట్యూషన్. ఈ అసిటిక్ యాసిడ్ రోగులు పాలిపోయినట్లు ఉండి, సన్నగా ఉండి, కండరాలు పట్టు లేకుండా మెత్తగా ఉంటారు. హెమోరాజెస్ అంటే రక్తస్రావం శరీరంలోని ప్రతి రంధ్రం నుండి ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, గర్భాశయం మొదలైనటి వాటి నుండి రక్తస్రావం అయ్యే ధోరణి ఉంటుంది. ఈ మెన్సెస్ సమయంలో రావాల్సిన రక్తం ముక్కు నుండి లేదా ఇతర భాగాల నుండి రావడం జరుగుతుంది. ఈ మరాస్మస్, తిన్నా కూడా ఒంటికి పట్టకపోవడం, శరీరం ఎండిపోయినట్లు అవ్వడం శుష్క వ్యాధి లక్షణాలు. దీనిని అబ్రోటానం, అయోడమ్, సానికులా వంటి మందులతో పోల్చవచ్చు అసిటిక్ యాసిడ్ ని. గాయాల వల్ల లేదా సర్జరీ తర్వాత వచ్చే విపరీతమైన నీరసానికి ఇది కీలకమైన మందు అసిటిక్ యాసిడ్. ముఖ్యమైన గుర్తులు అసిటిక్ యాసిడ్ ని గుర్తించడానికి: మైనంలా లేదా పాలిపోయినట్లు ఉండడం, ముఖం, రక్తహీనత చాలా ఎక్కువ, ముఖ్యంగా క్లిష్టమైన వ్యాధులలో అంటే పెథలాజికల్ కేసెస్ మరియు సర్జరీ అనంతరం వచ్చే సమస్యలలో చాలా బాగా పనిచేస్తుందని చాలా ఎక్కువ మంది హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్ చెప్పారు. ఈ గాయాల తర్వాత సర్జరీ అనంతరం వచ్చే తీవ్రమైన నీరసానికి ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి మందులతో సమానంగా పనిచేస్తుంది. అనస్థీషియా ప్రభావం నుండి రోగి బయటకు రానప్పుడు ఈ అసిటిక్ యాసిడ్ కీలకమైన మందు. ఇందులో దాహం ఒక ప్రత్యేకమైన లక్షణం. రోగికి అన్ని రకాల వ్యాధులలో, ఉదాహరణకు డ్రాప్సీ, డయాబెటిస్, విరేచనాలు వంటి వ్యాధులలో విపరీతమైన దాహం ఉంటుంది. కానీ జ్వరం ఉన్నప్పుడు మాత్రం అస్సలు దాహం వేయదు. ఇది బెల్లడోనాకి దగ్గరగా ఉంటుంది. కానీ అసిటిక్ యాసిడ్ లో లోతైన వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఈ గర్భధారణ సమయంలో వచ్చే వాంతులు, పుల్లటి తేన్పులు మరియు విపరీతమైన లాలాజలం ఊరడం వంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం అసిటిక్ యాసిడ్. లాలాజలం రాత్రిపూట్ల ఎక్కువగా ఉంటుంది. విరేచనాలు రోగిని పూర్తిగా నీరసింపజేస్తాయి. పొట్టలో నీరు చేరడం మరియు క్షయవ్యాధి ఉన్న వారిలో వచ్చే విరేచనాలకు ఇది బాగా పనిచేస్తుంది అసిటిక్ యాసిడ్. రాత్రిపూట్ల విపరీతంగా చెమటలు పట్టడం కూడా ఈ అసిటిక్ యాసిడ్ ఒక లక్షణం. శ్వాసకోశ సమస్యలను చూస్తే ఊపిరి పీల్చుకునేటప్పుడు వచ్చే దగ్గు దీని ప్రత్యేకత. ఇది స్పాంజీ అని పోలి ఉంటుంది, కానీ గాలి వదిలేటప్పుడు దగ్గు వస్తే అది అకోనైట్ అని గుర్తుంచుకోండి. అత్యంత ముఖ్యమైన గుర్తు ఏంటంటే, ఈ రోగి వెళ్ళకెలా పడుకోలేడు. బొర్ల పడుకుంటేనే హాయిగా ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల వెన్నునొప్పి మరియు కడుపు నొప్పి నుండి కొంచెం రిలీఫ్ లభిస్తుంది. జ్వరం ఉన్నప్పుడు ఎడమ బుగ్గపై ఎర్రటి మచ్చ కనిపిస్తుంది ఈ అసిటిక్ యాసిడ్ పేషెంట్స్ లో. ఇది అనస్థీషియా ప్రభావానికి నల్లమందు అంటే ఓపియం మరియు స్ట్రామోనియంలకు విరుగుడా పనిచేస్తుంది అసిటిక్ యాసిడ్. మిల్లిఫోలియం మరియు సింకోనా తర్వాత రక్తస్రావం తగ్గడానికి దీనిని వాడవచ్చు. డిజిటాలిస్ వాడిన తర్వాత కూడా డ్రాప్సీ తగ్గకపోతే అసిటిక్ యాసిడ్ ని వాడవచ్చు. ఆర్నికా, బెల్లడోనా, లాకసిస్, మెర్క్యూరీ వంటి మందులు వాడిన వెంటనే అసిటిక్ యాసిడ్ వాడకూడదు. ఎందుకంటే ఇది ఆ మందుల ప్రభావం వల్ల కలిగే లక్షణాలను మరింత తీవ్రం చేస్తుంది. ముఖ్యంగా బెల్లడోనా తలనొప్పి ఉన్నప్పుడు ఈ అసిటిక్ యాసిడ్ ఇస్తే తలనొప్పి ఇంకా పెరుగుతుంది అనమాట. ఈ మందును ప్రాథమిక దశలలో అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో కాకుండా తీవ్రమైన శారీరక మార్పులు ఉన్నప్పుడు, నథింగ్ బట్ పెథలాజికల్ కేసెస్ లో ఉన్నప్పుడు వాడాలని
ముఖ్యంగా LM స్కేల్లో వాడటం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయని చాలా మంది హోమియోపతి ప్రాక్టీషనర్స్ చెప్పారు. లేట్ చేయకుండా అలెన్స్కీ నోట్స్ నాతో కలిసి లైన్ టు లైన్ అర్థం చేసుకోవడానికి తెలుగులో ప్రయత్నించండి. అడాప్టెడ్ టు పేల్ లీన్ పర్సన్స్ విత్ లాక్స్ ఫ్లాబీ మజిల్స్. పాలిపోయినట్లు సన్నగా ఉండి కండరాలు పట్టు లేకుండా మెత్తగా ఉన్న వ్యక్తులకు ఇది సరిపోతుంది. ఫేస్ పేల్ వ్యాక్సీ, ముఖం పీలగా మైనంలా ఉంటుంది. హెమరేజ్ ఫ్రమ్ ఎవ్రీ మ్యూకస్ అవుట్లెట్, నోస్, థ్రోట్, లంగ్స్, స్టమక్, బవల్స్, యూటరస్. కంపేరబుల్ టు ఫెర్రమ్ అండ్ మిల్లిఫోలియం. ఈ ఫెర్రమ్ పేషెంట్ ఎనమిక్ గా ఉండి నోస్ నుంచి కానీ వేరే అవుట్లెట్ నుంచి కానీ బ్లడ్ వస్తే అది ఫెర్రమెట్ ఇండికేషన్. పెయిన్లెస్ బ్లీడింగ్ ఉండి బ్రైట్ రెడ్ కలర్ లో ఉంటే అది మిల్లిఫోలియం ఇండికేషన్. మెట్రోరేజియా వైకేరియస్ ఎపిస్టాక్సిస్, రక్తస్రావం. హెమరేజ్ శరీరంలోని ప్రతి శ్లేష్మ ద్వారం నుండి ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, కడుపు, పేగులు, గర్భాశయం నుండి జరుగుతుంది. ఈ గర్భాశయ రక్తస్రావం అంటే మెట్రోరేజియా. ఈ ప్రత్యామ్నాయ బహిష్టు అంటే వైకారియస్ మెన్స్ట్రుయేషన్. దెబ్బల వల్ల ముక్కు నుండి రక్తం పడడం ట్రమాటిక్ ఎపిస్టాక్సిస్. ఎక్కడ ట్రామా అంటే అక్కడ ఆర్నిక ఇండికేట్ అవుతుంది. అండ్ అదర్ వేస్టింగ్ డిసీజెస్ ఆఫ్ చిల్డ్రన్. అబ్రోటానం, అయోడమ్, సానికిలా. చూసుకున్నట్లయితే అబ్రోటానంలో ఎక్స్ట్రిమిటీస్ లో స్టార్ట్ అవుతుందని నిమోనిక్ లో కూడా మాట్లాడుకున్నాం కదా, బిలో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. అయోడమ్ లో ఈట్స్ ఫ్రీలీ వెల్ ఎట్ లోజెస్ ఫ్లెష్ అనే సెంటెన్స్ ని చూస్తాం. అయోడమ్ లో ఈట్స్ ఫ్రీలీ వెల్ ఎట్ లోజెస్ ఫ్లెష్ అనే సెంటెన్స్ చూస్తాం. సానిక్యులాలో ప్రోగ్రెసివ్ ఎమాసియేషన్ ఉంటుంది. ట్యూబర్కినంలో ర్యాపిడ్ ఎమాసియేషన్ ఉంటుంది. అవి కాకుండా నాట్రమ్యూర్ లో కూడా లోజింగ్ ఫ్లెష్ వైట్ ఈటింగ్ వెల్ అనే సెంటెన్స్ ఉంటుంది. క్రియోసోటంలో కూడా ఓల్డ్ లుకింగ్ వ్రింకిల్డ్ ర్యాపిడ్ ఎమాసియేషన్ అనే సెంటెన్స్ చూసుకోవచ్చు రిలేటెడ్ టు మరాస్మస్. పిల్లలలో వచ్చే పోషకాహార లోపం వల్ల కలిగే మరాస్మస్ మరియు ఇతర క్షీణత కలిగించే వ్యాధులు. గ్రేట్ ప్రొస్ట్రేషన్ ఆఫ్టర్ ఇంజురీస్ కంపేరబుల్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్. ఆఫ్టర్ సర్జికల్ షాక్, ఆఫ్టర్ అనెస్థెటిక్స్. ఈ విపరీతమైన నీరసం, గాయాల తర్వాత, సర్జరీ తర్వాత కలిగే షాక్ వల్ల, మత్తు మందుల ప్రభావం వల్ల కలిగే నీరసానికి అసెటిక్ మంచి మందు. థస్ట్, ఇంటెన్స్ బర్నింగ్ ఇన్సాటియబుల్ ఈవెన్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఇన్ డ్రాప్సీ. డయాబెటీస్, క్రోనిక్ డయేరియా బట్ నో థస్ట్ ఇన్ ఫీవర్. దాహం అనేది తీవ్రంగా మంటగా ఉంటుంది అసిటిక్ యాసిడ్ లో. అధిక మొత్తంలో నీరు తాగినా తీరదు. ఇది ముఖ్యంగా పొట్టలో నీరు చేయడం, డ్రాప్సీ, చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్, దీర్ఘకాలిక విరేచనాలలో కనిపిస్తుంది. కానీ జ్వరం ఉన్నప్పుడు మాత్రం దాహం ఉండదు. ఇక్కడ డయాబెటీస్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం తెలుసుకోవాలి. జనరల్ గా మనం షుగర్ టెస్ట్ అనగానే కేవలం ఆ రోజు పొద్దున్నే చేసే ఫాస్టింగ్ టెస్ట్ అనుకుంటాం, లైక్ FBS అండ్ PPBS. కానీ మన ఒంట్లో ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు, వాడు గత 3 నెలల రిపోర్ట్ మొత్తం దాచిపెడతాడు. వాడే HbA1c. దీనికి మన రక్తంలోని రెడ్ బ్లడ్ సెల్స్ 120 డేస్ లైఫ్ స్పాన్ కి ఒక క్రేజీ కనెక్షన్ ఉంది. మన రక్తంలో గ్లూకోజ్ ఉంటుంది కదా, అది వెళ్ళి హిమోగ్లోబిన్ కి అంటుకుంటుంది. దీన్నే గ్లైకలేషన్ అంటాం. ఈ ఆర్బీసీలు మన ఒంట్లో సుమారు 120 డేస్ బతుకుతాయి. అంటే ఒకసారి ఆ గ్లూకోజ్ అంటుకుంటే ఆ కొనం చనిపోయే వరకు, అంటే 3 నుండి 4 నెలల రికార్డ్ అలాగే ఉంటుంది. అందుకే HbA1c చేస్తే గత 3 నెలలు మీ డైట్ హిస్టరీ మొత్తం బయటపడిపోతుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. అందరికీ HbA1 కరెక్ట్ గానే రాకపోవచ్చు. ఒకవేళ ఎవరికైనా అనేమియా లాని, యురేమియా వంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న ఆ ఆర్బీసీలు 120 డేస్ బతకవు. అప్పుడు ఈ రిపోర్ట్ తప్పుగా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీ డాక్టర్ ను సలహా ఖచ్చితంగా తీసుకోండి ఈ టెస్ట్ చేయించుకునే ముందు. స్టోర్ బెల్చింగ్ అండ్ వామిటింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, బర్నింగ్ వాటర్ బ్రష్ అండ్ ప్రొఫ్యూస్ సలైవేషన్ డే అండ్ నైట్. లాక్టిక్ యాసిడ్ లో కూడా ఇలానే ఉంటుంది. సలైవేషన్ అగ్రవేటెడ్ అట్ మెర్క్యూరియస్. అది ఎలా ఉంటుందంటే టెనాషియస్, రోపీ, స్ట్రింజీ, ప్రొఫ్యూస్, ఫెటిడ్, కాపరీ, మెటాలిక్ టేస్ట్ ఉంటుంది. ఈ లాలాజలం నోటికి అంటుకునేలా, తీగలు సాగేలా మరియు విపరీతంగా ఉంటుంది. మరియు దీనితో పాటు నోటి దుర్వాసన వస్తుంది మరియు నోటిలో రాగి రుచి లేదా లోహపు రుచి ఉంటుంది. గర్భధారణ సమయంలో వచ్చే పుల్లటి తేన్పులు మరియు వాంతులు, గొంతులో మంటతో కూడిన నీరు ఊరడం, దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ బ్రష్, మరియు పగలు రాత్రి విపరీతంగా లాలాజలం ఊరడం ఈ డ్రగ్ లో చూస్తాం. డైరియా, కోపియస్, ఎగ్జాస్టింగ్, గ్రేట్ థస్ట్ ఇన్ డ్రాప్సీ, టైఫస్, థైసిస్ విత్ నైట్ స్వెట్స్. ఈ విరేచనాలు అధికంగా నీరసింపజేసేలా ఉంటాయి. విపరీతమైన దాహం ఉంటుంది. ఇది డ్రాప్సీ, టైఫస్, జ్వరం, క్షయవ్యాధిలో కనిపిస్తుంది. రాత్రిపూట్ల చెమటలు పడతాయి. క్రూప్, హిస్సింగ్ రెస్పిరేషన్, కఫ్ విత్ ద ఇన్హలేషన్ కంపేరబుల్ విత్ స్పాంజియా. స్పాంజియాలో కఫ్ ఎలా ఉంటదంటే ఈ పైన్ చెక్క మీద రంపంతో కోస్తే ఎటువంటి శబ్దం వస్తుందో అలా ఉంటుంది. అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్నమాట. వాపు వ్యాధి, పిల్లికూత వంటి శ్వాస, దట్ ఈస్ హిస్సింగ్ రెస్పిరేషన్,
గాలి పీల్చేటప్పుడు దగ్గు వస్తుంది. ఇది వ్యాధి చివరి దశలలో కనిపిస్తుంది. ఇన్హలేషన్ ఆఫ్ వేపర్ ఆఫ్ సిడర్ వెనిగర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యూజ్డ్ ఇన్ క్రూప్ అండ్ మాలిగ్నెంట్ డిప్తీరియా. సిడర్ వెనిగర్ ఆవిరిని పీల్చడం అనేది క్రూప్ మరియు ప్రమాదకరమైన డిప్తీరియాలో విజయవంతంగా ఉపయోగించబడింది. కెనాట్ స్లీప్ లయింగ్ ఆన్ ద బ్యాక్, స్లీప్స్ బెటర్ ఆన్ బ్యాక్ అయితే అర్సనికమ్ ఆల్బమ్. సెన్సేషన్ ఆఫ్ సింకింగ్ ఇన్ అబ్డామెన్ కాజింగ్ డిస్నియా, రెస్ట్ బెటర్ లయింగ్ ఆన్ బెల్లీ. అమ్మోనియం కార్బోనికంలో కూడా అలాగే. వెల్లికల పడుకుంటే నిద్ర పట్టదు, కడుపు లోపలికి కుంగిపోయినట్లు అనిపించి శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది అసిడిక్ యాసిడ్ లో, దాన్నే డిస్నియా అంటాం. బోర్లా పడుకుంటే ఉపశమనం లభిస్తుంది. హెక్టిక్ ఫీవర్, స్కిన్ డ్రై అండ్ హాట్, రెడ్ స్పాట్ ఆన్ లెఫ్ట్ చీక్ అండ్ డ్రెంచింగ్ నైట్ స్వెట్స్. క్షయ వ్యాధి జ్వరం, చర్మం పొడిగా మరియు వేడిగా ఉంటుంది. ఎడమ బుగ్గపై ఎర్రటి మచ్చ మరియు విపరీతమైన రాత్రి చెమటలు పడతాయి. రిలేషన్షిప్ ఇట్ యాంటీడోట్స్, అనస్థెటిక్ వేపర్స్, అమైల్ నైట్రోజం, ఫ్యూమ్స్ ఆఫ్ చార్కోల్ అండ్ గ్యాస్, ఓపియం అండ్ స్టెమోనియం. నెక్స్ట్ డ్రగ్ లో మరింత ఇంట్రెస్టింగ్ గా మరిన్ని క్లినికల్ పాయింట్స్ ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుందాం. నేను మీ డాక్టర్ వై షారుఖ్ అహ్మద్.